విజయవాడలో టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. మెగా డిఎస్సి పరీక్షలో అక్రమాలపై సిబిఐ విచారణ కోరుతూ ముత్యాలపాడు వద్ద వైసీపీ నేతలు రీలీ నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ క్రమంలో అక్కడికి టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వైసీపీ దీక్ష శిబిరం టెంట్ను పోలీసులు తొలగించారు. వైసీపీ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. మరోపక్క టీడీపీ నేతలు వైసీపీ దీక్షపై మండిపడుతున్నారు. అనుమతి లేకుండా దీక్షా శిబిరం ఏర్పాటు చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. గత ప్రభుత్వం యువతను మోసం చేస్తుందని, వాళ్లు కల్పించలేని ఉద్యోగాలు తమ ప్రభుత్వం ఇచ్చిందంటున్నారు బోండా ఉమా. అలాగే ధర్నా చేసేందుకు అక్కడ అనుమతి లేదని, అయినా రోడ్డుపై టెంట్ వేసి ధర్నాలేంటని ఎమ్మెల్యే బోండా ఉమా ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ను ఇష్టానుసారంగా తిడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అలాగే మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఈ దాడిపై స్పందిస్తూ టీడీపీ ఎమ్మెల్యే గుండాయిజం చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి ఎమ్మెల్యే ఉండటం తమ దురదృష్టమని అన్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదని, పోలీసుల సమక్షంలో టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా దౌర్జన్యం చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయని, శాంతి భద్రతలు క్షీణించాయని మల్లాది విష్ణు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే కల్పించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అయినా తమ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఈ దాడులేంటని అన్నారు. ప్రజాస్వామ్యంలో దీక్ష చేసే హక్కు తమకు లేదా అని మల్లాది విష్ణు ప్రశ్నించారు.